ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయి. అంటే అది స్టాండర్డ్ డివైజెస్. మనం దాన్ని ఈ మానిటరింగ్ డివైజెస్తో పాటు ఇంటిగ్రేట్ చేసి డిప్లాయ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? సో దట్ ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఒక లైన్ పైన ఉండాలి. ఒకప్పుడు ఏమో ఇక్కడ ఉంటే పెనాల్టీ పడుతుండే, ఇటు సైడ్ ఉంటే ఏం పడకుంటుండే. ఇప్పుడు ఇటు పడినా కానీ పెనాల్టీ పడుతుంది. అంటే ఎందుకు మరి అట్లా? సో అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ న్యూ రెగ్యులేషన్ కూడా ఎందుకు తీసుకొచ్చారంటే మనము లీడ్ ఎక్కువ చేసినప్పుడు సిస్టమ్ పైన ఎఫర్ట్ పడుతుంది అన్నట్టు, ఎఫెక్ట్ పడుతుంది. ఈ డిస్కామ్ వల్ల లైన్స్ ఉంటాయి కదా మనకు సప్లై చేసే లైన్స్, అవి వేడెక్కుతాయి, వాళ్ళ ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అవుతాయి. సో వాళ్ళకి లాసెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ లాసెస్ని కంపన్సేట్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు లీడ్ కూడా యూనిట్స్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఏమైతుంది, కన్స్యూమర్ రెస్పాన్సిబిలిటీ ఏంది, పవర్ ఫ్యాక్టర్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే ఇంతకుముందు ఏంది ఒక సైడ్ ప్రాబ్లం ఉండే కాబట్టి కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా ఏం కాకుంటుండే. ఇప్పుడు అట్లా కాదు, కరెక్ట్గా పెట్టాలి. ఇటు పోవద్దు అటు పోవద్దు, తక్కువ ఉండొద్దు ఎక్కువ ఉండొద్దు. సో ఇప్పుడు చాలా క్రిటికల్ అన్నట్టు. ఇది కొంచెం తెలియలేదు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, ఒక నెల 1,00,000 రూపాయలు ఎక్కువ వచ్చింది అనుకోండి, వాళ్ళు మొత్తం డిస్టర్బ్ అయిపోతారు. అండ్ నేను చెప్తున్నా కదా, యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్, శివ గారు మీ ఛానల్ త్రూ నేను చెప్తున్నాను ఈరోజు, యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్ మాకు ఎట్లాంటి స్పిరిట్ ఉందంటే, ఒక్క తెలంగాణ బిజినెస్ కూడా ₹1 తెలియకుండా ఎక్సెస్ బిల్ పే చేయొద్దు అనేది మా అంటే దృఢ సంకల్పం. నేను చెప్తున్నా అదే డైరెక్షన్లో ఎఫర్ట్ పెడుతున్నాం. మీరు ఎవరన్నా ఏమని అనుకోండి, మార్కెటింగ్ అనుకోండి, అదే అనుకోండి, ట్రూ స్పిరిట్లో మేము వీఆర్ హెల్పింగ్. అండ్ ఈరోజు కూడా మేము 2 సెషన్స్ చేసినాం, 2 సాటర్డేస్. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 10 ఇండస్ట్రియల్ అసోసియేషన్లో వచ్చి మాకు రియల్గా మా కస్టమర్స్కి, అంటే వాళ్ళు ఉన్న ఇండస్ట్రియల్ అసోసియేషన్లో ఉన్న అన్ని కంపెనీస్కి హెల్ప్ చేయమని అపాయింట్మెంట్స్ ఫిక్స్ అయిపోయినాయి.